హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళైనా కానీ, లేకుంటే ప్రతి శనివారం పూజ చేయాలనుకునే వాళ్ళైనా కానీ చాలా సులభంగా పగులు రాకుండా పిండి దీపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదం నువ్వుల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. దీనితో పాటు మా ఇంటిలో శనివారం పూజ ఏ విధంగా చేసుకున్నాను, నేను ఏ విధంగా పిండి దీపాలు పెట్టుకొని ప్రసాదాలు ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో అనేది మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తుంది. చిన్నపాటి టిప్స్తో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. కొత్తగా కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పిండి దీపాలు అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పిండి దీపాల కోసం 1 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను. వట్టి బియ్యము ఆడించుకుంటే సరిపోతుందండి. పచ్చి పాలతో కానీ నీళ్ళతో కానీ పిండి దీపాలు అనేది తయారు చేసుకోవచ్చు. కొంతమంది పచ్చి పాలు పోసుకొని కలుపుకుంటారు. కాగబెట్టి చల్లార్చిన పాలు మాత్రం వాడకూడదండి. ఆ విధంగా పచ్చి పాలతో కానీ నీళ్ళతో కానీ తడుపుకుంటారు. ముందుగా పిండి తీసుకొని ఆ పిండిలో వచ్చేసి కొద్దిగా బెల్లపొడి, తర్వాత నెయ్యి అనేది అందులో వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, కొద్దిగా బెల్లపొడి తీసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా నెయ్యి అనేది వేసేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ దానిని వచ్చేసి మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఆ పిండి అనేది చాలా మెత్తగా వస్తుందండి, పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి. అదేవిధంగా బెల్లం పొడి వాడతాం కాబట్టి అది కూడా బాగా మెత్తగా ఆ పిండిలో అనేది కలిసిపోతుంది. అందుకని మిక్సీ బట్టి కుట్టే మనము ఆ పిండిని అనేది మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని, ఎక్కువ పోసుకోకూడదు. దానిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత నీళ్ళు కొద్దిగా పోసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని లాస్ట్లో కొద్దిగా నెయ్యి అట్లా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని ఒక 10 నిమిషాలు అనేది దాన్ని పక్కన పెట్టేసుకుంటే అది బాగా మెత్తగా అవుతుందండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని పచ్చి నువ్వులు తీసుకొని కొద్దిగా బెల్లం అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చి నువ్వులు మాత్రమే, నల్ల నువ్వులు తీసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని నువ్వుల వంటలు తయారు చేసుకోవాలి. ఈ నువ్వుల వంటల్ని ప్రసాదంగా స్వామికి పెట్టేసి తర్వాత మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. 7 నువ్వుల ఉండలు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించామనుకోండి, మనకి చాలా మంచి జరుగుతుంది. ఆయన అనుగ్రహం మన పైన ఎప్పటికీ ఉంటుందండి. నువ్వులైతే పచ్చి నువ్వులు మాత్రమే తీసుకోవాలి. అందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా కలుపుకోవచ్చు. ప్రతి శనివారం 7 పిండి దీపాలతో 7 నువ్వుల ఉండలతో పూజ చేస్తే చాలా మంచిదండి. 7 నువ్వుల వంటలు అనేది ప్రసాదంగా స్వామివారికి సమర్పిస్తాము. స్వామివారికి నువ్వుల ఉండలంటే చాలా ఇష్టము. ఆ తర్వాత పూజ కోసం ఒక పీట అనేది తీసుకున్నాను. ఆ పీటను వచ్చేసి పసుపుతో
ఆ విధంగా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని అలికేసుకొని దానిపైన ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అదేవిధంగా అలంకరించుకొని తర్వాత దానిపైన ఒక క్లాత్ అనేది పరిచేసుకుంటాము. ఒక్కోరు ఒక్కో రకమైన క్లాత్ని అనేది ఉపయోగిస్తారండి. కొంతమంది ఎరుపు రంగు క్లాత్ను ఉపయోగిస్తారు, కొంతమంది పసుపు రంగు క్లాత్ను ఉపయోగిస్తారు, కొంతమంది బ్లూ కలర్ కూడా ఉపయోగిస్తారు. వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఆ విధంగా క్లాత్ అనేది వేసుకుంటాము. ముగ్గు వేసేటప్పుడు 4 పక్కల 4 గీతలు అనేది పెట్టుకోవాలి. ఎల్లో కలర్ క్లాత్ని అయితే నేను ఆ పీట పైన పరుచుకొని తర్వాత స్వామి ఫోటోకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని కొన్ని బియ్యం పోసేసుకొని కింద ఆ ఫోటోను అనేది పెట్టేసుకున్నాను. తర్వాత కలశం అనేది మాకు అలవాటు ఉందండి, ఆనవాయితీ ఉంది. అందుకని కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం అనేది పెట్టుకోవాలి. కలశం ఆనవాయితీ లేనప్పుడు అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే కలశం ఆచారం ఉంది కాబట్టి నేనైతే కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఒక చెమ్మ తీసుకొని నీళ్ళు పోసేసుకొని అందులోకి కొంచెం కర్పూరము, సుగంధభరితమైన వాసన వచ్చేటివి వేసేసుకొని కొంచెం రోజు వాటర్ అంట, కొద్దిగా పచ్చకర్పూరము, కొద్దిగా జవ్వాది పౌడరు అందులో వేసేసుకొని దానిపైన మామిడి ఆకులతో అలంకరించుకొని తర్వాత టెంకాయ అనేది పెట్టేసుకుంటాను. ఆ విధంగా పసుపు కుంకుమలతో కలశాన్ని అలంకరించుకొని ఒక ప్లేట్లో వచ్చేసి నేను కొద్దిగా బియ్యం తీసుకొని అందులో ఈ కలశాన్ని అనేది స్థాపించుకుంటాను. ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి కొద్దిగా నీళ్ళు పట్టించేసి పసుపు పట్టించేసి ఆ విధంగా మనము ముందు రోజే ఆరబెట్టుకోవాలి దాన్ని ముడుపు కట్టడానికి. అందులో వచ్చేసి 5 యాలకులు, 5 పైసలు కానీ 11 పైసలు కానీ మనకి ఎంత ఇష్టం ఉంటే అంత, తర్వాత కొద్దిగా పచ్చకర్పూరము, పసుపు కుంకుమ, జవాది పౌడరు అందులో వేసేసి కొంతమంది పిల్లల కానుల్లో ప్రతిమ అనేది ఊయల ప్రతిమ అనేది వేస్తారు. ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఇల్లు ప్రతిమ అనేది దొరుకుతాయి, అవి వేసేసి ముడుపు అనేది కట్టేసుకుంటాము. తర్వాత పిండి ప్రమిదల కోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చపాతీ రోలర్తో ఆ విధంగా ఒత్తుకొని తర్వాత కొద్దిగా చేత్తో ఆ విధంగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా వెడల్పు వచ్చేస్తే నూనె అనేది ఎక్కువ దాంట్లో పోయచ్చు, తర్వాత చాలాసేపు వెలుగుతాయి. అందుకని ఆ విధంగా నేను పిండి దీపాన్ని అనేది రెడీ చేసుకొని ఆ పిండి దీపానికి వచ్చేసి గంధం అనేది అలంకరించుకుంటున్నాను. గంధం అలంకరించుకొని తర్వాత కుంకాన్ని మధ్యలో నామంలాగా పెట్టుకోవాలి. 3 నామాలు లాగా ఆ విధంగా అన్ని పిండి ముద్దలని అదే విధంగా పిండి దీపాలుగా తయారు చేసుకుంటాము. వాటికి పసుపు కుంకుమ అనేది అలంకరించుకొని ఆ తర్వాత ఆకులు, తమలపాకులు అనేది తీసుకుంటాము. తమలపాకులు తీసుకొని అందులో పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు అనేది వేసేసుకొని ఆ తమలపాకుల పైన ఈ పిండి దీపాలు అనేది మనము ఏర్పాటు చేసుకుంటాము. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని పెసరపప్పు పానకం అనేది నైవేద్యంగా పెట్టాలి. పెసరపప్పుని ఒక అర్ధగంట ముందర నానబెట్టేసి ఆ నీళ్ళు వంచేస్తే పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పానకం కోసం కొద్దిగా ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని బెల్లం పొడి అనేది అందులో వేసేసి యాలకుల పొడి వేసేసి అది నైవేద్యంగా సమర్పించాలి స్వామికి. తర్వాత
పసుపు వినాయకుడిని చేసుకొని ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో వచ్చేసి ఆ వినాయకుడిని స్థాపించుకొని తర్వాత పసుపు కుంకుమ పూలతో స్వామివారిని అలంకరించుకొని తాంబూలం అనేది సమర్పించాలి స్వామికి. అరటి పండ్లు కానీ లేదా కొద్దిగా బెల్లం ముక్కనైనా స్వామికి సమర్పించాలి. ఏ ఆటంకాలు రాకుండా 7 శనివారాలు పూజ సక్రమంగా జరిగేలా చూడాలని స్వామివారిని ప్రార్థించుకుంటూ పూజ అనేది మొదలుపెట్టుకోవాలి. గోవింద నామాలు అనేది ఇప్పుడు సెల్లులో కూడా వస్తుంటాయి కాబట్టి, లేదంటే బుక్ అయినా దొరుకుతుంది, కథ బుక్ కూడా దొరుకుతుంది. ఆ విధంగా సెల్లులో పెట్టుకొని మనము పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు. నేనైతే సెల్లులో గోవిందనామాలు వింటూ ఈ పూజకు అనేది అన్నీ సిద్ధం చేసుకుంటాను. ఆ విధంగా అరటి పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కొంతమంది అయితే నల్ల ద్రాక్ష కూడా సమర్పిస్తారు. మనకి ఇష్టం వచ్చిండే నైవేద్యాలు అనేది పెట్టవచ్చు. కానీ నువ్వుల ఉండలు తర్వాత వడపప్పు పానకం అనేది స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. కొంతమంది పులిహోర చేస్తారు, కొంతమంది దద్దోజనం చేస్తారు. అది మన శక్తానుసారము నైవేద్యాలు అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏకహారతితో అన్ని దీపాలని వెలిగించాలి. ఇలానే చేయాలి అనే రూల్ అయితే లేదు. మన శక్తి అనుసారం మనము పూజ అనేది చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. అందరికీ 7 శనివారాల పూజ చేసుకునే భాగ్యం కలిగించే స్వామి, అలాగే నీ దర్శన భాగ్యం కలిగించే స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని దేవునిపై మనసు అనేది లగ్నం చేసి పూజ చేసుకున్నాను. నేనైతే వ్రతకథ చదివేకి నాకు టైం అనేది ఉండదు. అందుకని నేను గోవిందనామాలు మాత్రమే చదువుకొని పూజ అనేది కంప్లీట్ చేస్తానండి. అది టైంను బట్టి ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఒక రాగి గ్లాసులో మంచినీళ్ళు కూడా స్వామివారికి సమర్పించాలి. మనం ప్రసాదం పెడతాం కదండి, తినేటప్పుడు ఏమైనా గొంతులో పడుతుందని చెప్పేసి వాటర్ కూడా పక్కన పెట్టాలని, అందుకని వాటర్ కూడా ప్లెయిన్ వాటరే పెడతాము. ఆ విధంగా నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు. అందుకని నేను కూడా అదే విధంగా ప్లెయిన్ వాటర్ అనేది అందులో ఏమీ వేయకుండా, పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేయకోకుండా ఆ విధంగా స్వామివారికి ఒక గ్లాసులో నీళ్ళు అనేది పెట్టుకుంటాము. టైం కుదరదు అనుకునే వాళ్ళకి 2 పిండి దీపాలైనా పెట్టేసుకొని నువ్వులు ఉండలు స్వామివారికి సమర్పిస్తే అదే మనకి మంచి జరుగుతుందండి. ఆ విధంగా కూడా మనము పూజ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా చేయాలి అనే రూల్ అయితే లేదు. స్వామివారికి ఏ విధంగా చేసినా మన పైన దయ అనేది ఉంటుందండి. ఈ విధంగా నేను 2వ శనివారం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. అన్ని వీడియోలు చూసి నేను ఆ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలా అని చెప్తుంటే కొద్ది రోజులైతే నేను స్టాప్ చేశాను. అబ్బో ఆ విధంగా చేయలేము అని చెప్పి. కానీ ఆ భయాలైతే అవసరం లేదండి. స్వామివారికి ఏ విధంగా మనం పూజ చేసుకున్నా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. ఏమీ భయం పెట్టుకోకుండా స్టార్ట్ చేయండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీ కోరికని నెరవేరుస్తారు. మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇవాల్టి వ్లాగ్ అనేది స్టాప్ చేస్తున్నానండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా వీడియో అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ అనేది తెలపండి. చూసారా ఆ దీపాలు అనేది ఆ టైల్స్ పైన ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా పూజ రూమ్ అయితే వెలిగిపోతుందండి ఈ దీపాల వెలుగులో.